బేసికల్లీ వీఆర్ ఓటర్స్, లెట్ us యాక్సెప్ట్ యాజ్ ఓటర్స్ ఓన్లీ. నాకు ఆ పార్టీ ఇష్టం, ఈ పార్టీ ఇష్టం, ఏదైనా ఉంటుంది, అది నా ఇష్టం, అది రహస్య ఓటు అంచేత. కాబట్టి ఈవెన్ ఈవీఎంస్లో కూడా మనం ఓటు వేసిన రహస్యంగానే ఉంటుంది నిస్సందేహంగా. కానీ మనం ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాం సాధారణంగా చాలా విషయాల్లో. మనం ప్రతి వాళ్ళమే ఓటర్లమే అన్న సంగతి గుర్తించుకుని మనం ఎప్పుడైతే ఓటర్లుగా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రాతిపదికగా ఈ ఎన్నికలు జరుపుకుంటూ ఉంటామో అప్పుడు ఏంటంటే చాలా ఇటువంటి డబ్బు ప్రలోభం, తర్వాత మధ్య ప్రభావం, ఇలాంటివన్నీ ఏంటంటే మనం తగ్గించవచ్చు అని చెప్పి ఇండిపెండెంట్గా ఓటర్లుగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ పార్టీ తాలూకు అంటే ఇది ప్రతిపాదిత పార్టీ, ఇది విపక్ష పార్టీ. ఇది ఇందులో ఏంటంటే రెండే మన ఓటర్లు ఉంటాం, అందరూ ఓటర్ల పార్టీ ఇది. మనం గెలిచాం, మన క్యాండిడేట్ నిల్చోబెట్టిన తర్వాత మన క్యాండిడేట్ మనం ఓటు వేసుకుంటాం, మనం క్యాన్వాసింగ్ చేసుకుంటాం. గెలిచామా అధికార పక్షం, ఓడిపోయామా అపోజిషన్ పక్షం. కానీ కనీసం 1-2 సీట్లైనా వస్తాయి. మనం రెస్పాన్సిబుల్ అపోజిషన్గా మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. అది నెంబర్ 1. ఇది ప్రతిపాదిత పార్టీ గురించి నేను చేస్తున్నటువంటి ఉద్యమం. ఇకపోతే డబ్బు ప్రభావం గురించి అరికట్టాలంటే ఈ ఇండిపెండెంట్ల సంఖ్యని మనం అదుపులో పెట్టాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీలు 3-4 ఉంటే ఇప్పుడు అందరి దృష్టిలో ఇప్పుడు 3-4 పార్టీలు పేరు ఉంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్. ఈ 3 గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ దేని గురించి ఆలోచించట్లే. కానీ ఓటు వేయించుకుంటున్నది మాత్రం మరొక 50 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు అక్కడ. ఈ డబ్బు ఎలా వెళ్తుంది వాళ్ళ దగ్గరికి? ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్కి 40 లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కనీసం 4 లక్షల రూపాయలు బ్యాంకులో అకౌంట్ చూపించండి వాళ్ళకి. మనం టికెట్ ఇచ్చి మీద నిల్చోండి అంటే ఒక ప్రమాదం ఉంది. ఈ 40 లక్షలు ఇంటూ 50 మంది ఉన్నారనుకోండి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 20 కోట్ల రూపాయలు డబ్బు రెడీ ఫర్ సర్క్యులేషన్. ఈ డబ్బు ఏంటంటే వారం రోజుల ముందు 10 రోజుల ముందుగా ఏంటంటే ఆ ఇండిపెండెంట్లకి అందింది అనుకోండి, వాళ్ళు ఏ విధంగానే దాన్ని ఉపయోగించు. కొంతమంది ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఒక వ్యక్తిని ఇండిపెండెంట్ వ్యక్తి అనేది చెప్పింది ఏంటంటే మాకు ఇదే ఛాన్స్ ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అని ఓపెన్గా చెప్పాడు. అంచేత దీన్ని అరికట్టాలంటే మనం కనీసం ఆ ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్యని తగ్గించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ ఓటర్కి కనీసం 10 మంది ఓటర్కి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఓటర్లు అతను సపోర్ట్ చేశారు కాబట్టి ఈ 50x10 ఈ 500 మంది ఓట్లు ఎలక్షన్ అయ్యేదాక ఓటు వేసినట్టే లెక్క. ఎవరికి సంబంధించిన వాళ్ళు ఓట్లు వేసినట్టే లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఇండిపెండెంట్ వ్యక్తికి 10 మంది ఓటర్లు మనం సంతకం పెట్టామనుకోండి, మన 10 ఓట్లు వేసినట్టుగా టిక్కు పెట్టేవాళ్ళు. ఆల్రెడీ ఆ క్యాండిడేట్ 10 ఓట్లు పడ్డాయి, ఎందుకంటే మనం సపోర్ట్ చేశాం కాబట్టి. సపోర్ట్ చేసిన వాళ్ళే వేయలేదు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు. చాలా చోట్ల మీకు చూస్తుంటారు 2-3 ఓట్లు వస్తున్నటువంటి ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. సో ఇటువంటి కొన్ని సంస్కరణ తప్పకుండా జరగాలి.